హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బయాలజీ సైన్స్కి సంబంధించి పోషణ ఆహార సరఫరా వ్యవస్థ టాపిక్ మీద ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో చేయడం జరిగింది. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. డిఎస్సిలో వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్: హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటే పత్రహరితంలో ఉండే మూలకం ఏది? ఆప్షన్స్: ఏ కాల్షియం, బి మెగ్నీషియం, సి జింక్, డి ఐరన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మెగ్నీషియం. హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటే పత్రహరితంలో ఉండే మూలకం ఏంటి అంటే మెగ్నీషియం. నెక్స్ట్ క్వశ్చన్: పత్రాలకు ఆకుపచ్చటి పత్రహరితం అవసరం ఎందుకంటే? ఆప్షన్స్: ఏ నీటిని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విడగొట్టడానికి, బి ఆకుపచ్చటి కాంతిని బహిర్గతం చేయడానికి, సి కాంతి శక్తిని గ్రహించడానికి, డి పైవేవి కాదు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కాంతి శక్తిని గ్రహించడానికి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? పత్రాలకు ఆకుపచ్చటి పత్రహరితం ఎందుకు అవసరం అంటే కాంతి శక్తిని గ్రహించడానికి. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడే గ్లూకోజ్ యొక్క సంకేతం ఏది? ఆప్షన్స్: ఏ C6H12O4, బి C6H10O6, సి C6H8O10, డి C6H12O6. The right answer is option D, C6H12O6. నెక్స్ట్ క్వశ్చన్: హరిత రేణువులో ఉండే ద్రవ భాగం ఏది? ఆప్షన్స్: ఏ థైలకాయిడ్, బి గ్రానా, సి పత్రరంధ్రం, డి ఆవర్ణిక. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆవర్ణిక. హరిత రేణువులో ఉండే ద్రవ భాగం ఏది అని అంటే ఆప్షన్ డి ఆవర్ణిక అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: క్లోరోఫిల్ మొక్కలలోని కణం అంతా వ్యాపించి ఉండదని, క్లోరోఫిల్ కణం లోపలి ప్రత్యేక కణాంగాలలో ఉంటుందని మొదట తెలుసుకున్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్: ఏ డేనియల్ ఆర్నాస్, బి జేబీ వాస్ హెల్మెంట్, సి జోస్ ఇంజన్ హౌస్, డి జూలియస్ వాస్ సాక్స్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జూలియస్ వాస్ సాక్స్. నెక్స్ట్ క్వశ్చన్: కిరణజన్య సంయోగక్రియలో జరిగే శక్తి మార్పు ఏది? ఆప్షన్స్: ఏ కాంతి శక్తి ఉష్ణశక్తిగా మారడం, బి కాంతి శక్తి రసాయనిక శక్తిగా మారడం, సి కాంతి శక్తి విద్యుత్ శక్తిగా మారడం, డి ఉష్ణశక్తి రసాయన శక్తిగా మారడం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? కిరణజన్య సంయోగక్రియలో జరిగే శక్తి మార్పు ఏది అంటే కాంతి శక్తి రసాయనిక శక్తిగా మారుతుంది కిరణజన్య సంయోగక్రియలో. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: సాధారణంగా ఈ వ్యాధి వెంటనే గర్భం దాల్చడం వల్ల పుట్టే పిల్లల్లో లేదా ఎక్కువ కాన్పులైన తల్లికి పుట్టే పిల్లల్లో సంభవిస్తుంది. ఆప్షన్స్: ఏ స్థూలకాయత్వం, బి క్వాషియార్కర్, సి రక్తహీనత, డి మెరాస్మస్. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మెరాస్మస్. ఇక్కడ ఏంటి? సాధారణంగా ఈ వ్యాధి వెంటనే గర్భం దాల్చడం వల్ల పుట్టే పిల్లల్లో లేదా ఎక్కువగా కాన్పులైన తల్లికి పుట్టే పిల్లల్లో సంభవిస్తుంది. అది ఏం వ్యాధి అని అంటే మెరాస్మస్ అనే వ్యాధి. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: మానవ జీర్ణ వ్యవస్థలో అతిపెద్ద గ్రంథి ఏది? ఆప్షన్స్: ఏ పీయూష గ్రంథి, బి థైరాయిడ్ గ్రంథి, సి కాలేయం, డి అడ్రినలిన్ గ్రంథి.
ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కాలేయం. మానవ జీర్ణ వ్యవస్థలో అతిపెద్ద గ్రంథి ఏది అని అంటే కాలేయం. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శరీరానికి స్వల్ప మోతాదులో అవసరమైన సూక్ష్మ పోషకాలను విటమిన్లు అని పేరు సూచించినది ఎవరు? ఆప్షన్స్ ఏ హోప్కిన్స్, బి ఫంక్, సి క్రీమర్, డి డాయిసీడా. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఫంక్. శరీరానికి స్వల్ప మోతాదులో అవసరమైన సూక్ష్మ పోషకాలనే విటమిన్లు అంటారు అని సూచించింది ఎవరు అంటే ఫంక్ అనే శాస్త్రవేత్త. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలో కరిగే విటమిన్ ఏది? ఆప్షన్స్ ఏ విటమిన్ ఏ, బి విటమిన్ బి, సి విటమిన్ ఇ, డి విటమిన్ కే. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి విటమిన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, సిబి వాస్క్ నీల్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? ఆప్షన్ ఏ ఫ్రెంచ్, బి డచ్, సి రష్యా, డి అమెరికా. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి డచ్. నెక్స్ట్ క్వశ్చన్, నిర్దిష్టమైన శరీర ఆకృతి లేని ఏకకణ జీవి ఏది? ఆప్షన్స్ ఏ వానపాము, బి అమీబా, సి నత్త, డి మానవుడు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అమీబా. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారవాహిక యొక్క చివరి భాగం? ఆప్షన్స్ ఏ చిన్న పేగు, బి పెద్ద పేగు, సి పురీషనాళం, డి పాయువు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పాయువు. ఆహారవాహిక యొక్క చివరి భాగం ఏది అని అంటే పాయువు. నెక్స్ట్ క్వశ్చన్, కొవ్వుల ఎమల్సీకరణంకు దోహదపడే జీర్ణరసం ఏది? ఆప్షన్స్ ఏ క్లోమరసం, బి జఠరరసం, సి పైత్యరసం, డి ఆంత్రరసం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పైత్యరసం. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచుము. విటమిన్ల గురించి, విటమిన్ సి అని అంటే ఆస్కార్బిక్ ఆమ్లం అన్నమాట. దీని యొక్క రసాయనిక నామం ఆస్కార్బిక్ ఆమ్లం. విటమిన్ ఏ అంటే రెటినాల్. విటమిన్ డి అంటే క్యాల్సిఫెరాల్. విటమిన్ ఇ అంటే టోకోఫెరాల్. విటమిన్ కే అంటే ఫిలోక్వినైన్. ఇవి విటమిన్లు మరియు వాటి యొక్క రసాయనిక నామాలు. నెక్స్ట్ క్వశ్చన్, జఠరరసంలో ఉండే ఆమ్లం ఏది? ఆప్షన్స్ ఏ సల్ఫ్యూరిక్ ఆమ్లం, బి హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సి నత్రిక్ ఆమ్లం, డి పాస్పారిక్ ఆమ్లం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హైడ్రోక్లోరిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది? ఆప్షన్స్ ఏ ట్రయలిన్ అండ్ మీన్స్ అమైలేజ్, బి పెప్సిన్, సి ట్రిప్సిన్, డి లైపేజ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ టయలిన్ మీన్స్ అమైలేజ్. లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది అంటే టయలిన్. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధికంగా పూతికాహార జీవులు ఏ తరగతికి చెందుతాయి? ఆప్షన్స్ ఏ ప్రోటోజోవాలు, బి శైవలాలు, సి శిలీంధ్రాలు, డి పైవేవి కాదు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శిలీంధ్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, కుక్కగొడుగు అనేది ఒక డాష్. ఆప్షన్స్ ఏ పరాన్నజీవి, బి పూతికాహారి, సి స్వయం పోషకం, డి సహజీవనకారి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పూతికాహారి. కుక్కగొడుగు అనేది ఏంటి అంటే ఒక పూతికాహారి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా దీనిని సంశ్లేషిస్తుంది? ఆప్షన్స్ ఏ విటమిన్ బి2, బి విటమిన్ బి6, సి విటమిన్ బి3, డి విటమిన్ బి12.
ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, విటమిన్ B12. జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా దేన్ని సంశ్లేషిస్తుంది అంటే విటమిన్ B12ను సంశ్లేషిస్తుంది. మిగతా ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ 2 వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.